జీవితంలో బాగా వృద్ధిలోకి రావాలనుకునేటటువంటి శిష్యుడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం, గురువుగారు ఇబ్బంది పడకుండా గురువుగారిని మంచి ప్రశ్న వేసి ఆయన ఎంతో మంచి విషయములను ప్రతిపాదిస్తుంటే విని తాను నేర్చుకుని వృద్ధిలోకి రాగలిగినటువంటి ప్రజ్ఞాపాఠములను పెంచుకున్నవాడై ఉండాలి. అలా ప్రజ్ఞాపాఠములను పెంచుకోకుండా గురువుగారు మాట్లాడుతుంటే ఆవలించేటటువంటి శిష్యుడు జీవితంలో ఎలా వృద్ధిలోకి రాగలడు? 1000 పుస్తకాలు చదివితే ఎంత విజ్ఞానం వస్తుందో గురువుగారి మాటల వలన అంత విజ్ఞానం వస్తుంది. అందుకే రాముడు నిజానికి విశ్వామిత్రుడి యజ్ఞమును కాపాడిన తరువాత కూడా విశ్వామిత్రుడితో పాటుగా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే విశ్వామిత్రుడి వెంట వెళ్ళడం అంటే అంత గొప్ప శక్తిని కట్టపెట్టాడు. బలా అతిబలా దగ్గర నుంచి అన్ని అస్త్రములను ఇచ్చాడు. గురు శుశ్రూష కన్నా జీవితంలో గొప్పది ఇంకొకటి లేదు. అటువంటి గురు సేవ, గురువు ద్వారా జ్ఞానమును పొందడం, గురువు ద్వారా విషయాన్ని తెలుసుకోవడం స్పష్టంగా ఉంటుంది, అయోమయం లేకుండా ఉంటుంది. పైగా శాస్త్రమునందు తాను అనుష్ఠించవలసినటువంటి విషయంలో ధర్మపథంలో వైక్లభ్యములు లేకుండా ఉత్తరోత్తర తాను సాధన చెయ్యడానికి కావలసినటువంటి మార్గదర్శనము లభిస్తుంది. అందుకే అసలు ఆ యజ్ఞం ఎందుకు జరిగింది అంటే, రామాయణంలో ఉన్నటువంటి ప్రతి శ్లోకంలో, ప్రతి మాటలో, ప్రతి వాక్యంలో మనం చెయ్యవలసిన సాధన అంటే, ఇవాళ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో విద్యార్థులకి గురువుకి మధ్య ఉండవలసినటువంటి అనుబంధం, గురువుగారు పాఠం ఎలా చెప్పాలి, విద్యార్థి పాఠాన్ని ఎలా వినాలి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక మాట చెప్పారు, మీరు ఎప్పుడు ఎక్కడ ఏ పాఠశాలలో చదువుకున్నా మీకు పాఠం చెప్పేటటువంటి గురువు గారిని మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా భావన చేయండి. నీ గురువుని నీ కుటుంబ సభ్యుడిని చేసుకో, నీ కుటుంబ సభ్యుడిగా, కుటుంబ పెద్దగా గౌరవించు. అందుకే నా పుట్టినరోజుని నా పుట్టినరోజుగా చెయ్యొద్దు, గురు పూజోత్సవంగా చెయ్యండి అని చెప్పారు రాధాకృష్ణన్ గారు. కాలంలో రాధాకృష్ణన్ గారి శరీరం వెళ్ళిపోతుంది, కానీ ఆ తర్వాత ఎక్కడో ఒక చోట ఆయన విగ్రహానికి పూజ చేయడంతో పరిమితం కాకూడదు. అది గురు పూజోత్సవంగా రామాయణ సంస్కృతి ఈ జాతి యందు ఎప్పటికీ ప్రవహించాలని కోరుకున్నటువంటి దార్శనికుడు, మహానుభావుడు, అంత గొప్ప వేదాంతి. కాబట్టి అందుకే అసలు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతుంది, మనం నేర్చుకోవలసిన విషయాలు చెప్తుంది. అయితే మీరు ఇలా ఉండండి అనరు, కావ్య భాష జరిగినదేదో చెప్తారు, అందులో సారాన్ని పట్టుకొని ఓ మనం ఇలా సాధన చెయ్యాలి అని అర్థం చేసుకోవాలి. విశ్వామిత్రుడు కథ చెప్పేటటువంటి తీరు నిజానికి రామాయణాన్ని ప్రవచనం చేయడం కన్నా రామాయణం చదువుకోవడమే